అందరూ ఎందుకు ఇలాగా కనపడకుండా చాలామంది విదేశాలకు వెళ్ళారు, కొంతమంది హైదరాబాద్లోనే ఎక్కడో తలదాచుకుంటున్నారు. ఎందుకు ఈ రకంగా తప్పించుకుంటున్నారు? వెంకటకృష్ణ గారు, జగన్మోహన్ రెడ్డి మాటలకి అర్థాలే వేరు. ఏముంది అరెస్టులు ఏముంది, నన్ను చూసి నేర్చుకోండి అనేటటువంటి పైకి చెప్పిన మాట. కానీ ప్రతి ఒక్కరూ ఏదో ఒక కారణం చెప్పడం వెనుక, పరారవడం వెనుక జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్ ఉంది. ఆయన ప్రకారమే వీళ్ళందరూ కూడా ముఖం చాటేస్తున్నారు. ముందస్తు బెయిల్ వచ్చేదాకా వెయిట్ చేస్తున్నారు, లేదా పోలీసులు అరెస్ట్ చెయ్యకుండా తప్పించుకుంటున్నారు. ఎందుకంటే విచారణ అనేటటువంటిది, నోటీస్ అనేటటువంటిది విచారణకు వస్తారు, కూడా పర్మిషన్ ఇస్తుంది, అడ్వకేట్ సమక్షంలోనే విచారణ జరగాలని. వాళ్ళతో పాటు ఒక ఉంటాడు. కాబట్టి అక్కడ పోలీసులు హింసించడానికి అవకాశం లేదు, లేకపోతే థర్డ్ డిగ్రీ ప్రయోగించో మరొక రకంగా వాళ్ళ నుంచి ఏమన్నా నిజాలు రాబట్టేటటువంటి అవకాశమే లేదు. కానీ విచారణలో జరిగేది ఏంటంటే ఎవిడెన్స్ అన్నిటినీ మొత్తం కూడా ముందు పెడతారు. నువ్వు ఈ ఒక ప్రశ్నకు సమాధానం అడిగిన తర్వాత దీనికి సంబంధించి చుట్టూ ఉన్నటువంటి మొత్తం తీసుకొచ్చి ముందు పెడతారు. ముందు పెట్టినప్పుడు తప్పించుకోలేడు నాయకుడు. అవును, ఈ సోకాల్డ్ నాయకులు తప్పించుకోలేరు. ముందేదో పెద్ద వెళ్తారు విచారణకి ఊపుకుంటూ, మంచి మేము వీరులం సూరులం, వెనక వంది మాగదులు, వీడ్కోలు, లేకపోతే భరోసాలు, వీటన్నిటితో విచారణకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్ బయటకు వచ్చేటప్పుడు ఎలా ఉంటుందంటే ఎలాగ దొరికిపోయాం మనం. కాబట్టి ఈ దొరికిపోతారని జగన్మోహన్ రెడ్డికి తెలుసు. ఈ దొరికిన వాళ్ళు తేలు కుట్టిన దొంగల్లాగా ఉండరు కదా, తమకు పరిమితమైనటువంటి దోపిడీ కాదు కదా ఏ విషయమైనా సరే. చుట్టూ జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి కోటరీ ఉంది, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి పై లెవెల్లో జగన్మోహన్ రెడ్డి ఉంటాడు. కాబట్టి ఇవన్నీ కూడా బయటకు వస్తాయి కదా. బయటికి రాకుండా ఉండాలంటే వీళ్ళు విచారణకు వెళ్ళకూడదు. కాబట్టి ప్రతి కేసులో కూడా విచారణ ముందస్తు బెయిల్ దాకా ఎందుకు తప్పిస్తున్నారు అనేటటువంటిది చూస్తే, వీళ్ళు అరెస్ట్ అయితే, వీళ్ళు విచారణకి హాజరైతే కోటరీ పేర్లు వస్తాయి, ఆ వెనక ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పేరు వస్తుంది అనే దానితో విచారణకు సంబంధించి. లేకపోతే విచారణ ఏముందండి, ఎన్నో కేసులు, పొలిటీషియన్స్ విచారణ ఎదుర్కోవడం అనేటటువంటి పెద్ద విషయమా? పైగా ప్రగల్భాలు పలుకుతారు, మాట్లాడితే ప్రెస్ మీట్లకు వచ్చి మేము వీరులం సూరులం, అసలు మా ప్రజాబలం అనేటటువంటి మాట్లాడేటప్పుడు విచారణకు హాజరు కాకపోవడం ఏంటి? చట్టాన్ని గౌరవించకపోతే మీరేమి పొలిటీషియన్స్ అవుతారు? ఇందాక గారు అన్నారు, అనేక పబ్లిక్ ఇష్యూస్ లో ఒక్కొక్కసారి కేసులు పడతాయి, అందరి మీద పడతాయి. కేసులు పడిన వాళ్ళందరూ నేరస్తులు అనేటటువంటిది కాదు. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటిది అవినీతికి సంబంధించినటువంటి కేసులు. ఇవాళ మద్యం మాఫియా, లిక్కర్ మాఫియా, దీనికి సంబంధించినటువంటి ఇంకా అనేక రకాల, ఇందాక మీరు చెప్పినట్లుగా హాస్పిటల్కి సంబంధించినటువంటి దోపిడీ, ఇవన్నీ కూడా విషయాలు వచ్చినప్పుడు ఇది ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. లేదు, మా తప్పేమి లేదనేటటువంటిదే కదా వీళ్ళు మాట్లాడుతున్నది. అవును, మేము అసలు ఏ తప్పు చేయలేదు, మా అవినీతి మరకలు అంటిస్తున్నారు, కక్షపూరితంగా రెడ్ బుక్ పేరుతో పాటు మాకు చేస్తున్నారు అన్నప్పుడు మీరు విచారణకి హాజరవ్వటానికి మీకు వచ్చినటువంటి బాధ ఏంటి, నొప్పి ఏంటి? మీరు నిరూపించుకోవచ్చు కదా. విచారణకి వెళ్ళే పోలీసుల ముఖం మీద మీరు చాలా అసలు పేపర్స్ విసిరి కొట్టి హీరోల్లాగా మీరు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడొచ్చు. అవును, మేము పోలీసులకి ఎదురు ప్రశ్నలు వేసామని చెప్పొచ్చు. అట్లాంటి వీరులే కదా మీరందరూ కూడా. పోలీసులనే మేము ఉపతిప్ప పెట్టగలం అని చెప్పుకోగలిగినటువంటి కెపాసిటీ ఉన్నవాళ్లే కదా, కాకన్ లాంటి వాళ్ళు, పెద్దరెడ్డి లాంటి వాళ్ళు, లేకపోతే మరొకళ్ళు. కానీ వీళ్ళు ఎందుకు విచారణకు హాజరు కావడం లేదంటే ఒక డైరెక్షన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి డైరెక్షన్. ఏ కేసులో కూడా లీడర్స్ అటెండ్ అవ్వకూడదు, ముఖ్యమైనటువంటి నాయకులు. కార్యకర్తలు అటెండ్ అవుతారా, బోరగొడ్డ లేకపోతే ఇంకా పోసాని వీళ్ళందరూ పోతారా, అది వేరే విషయం, ఏదో పరామర్శిస్తారు, దాంతో వచ్చే ముప్పేం లేదు వీళ్ళకి. కానీ ఎప్పుడైతే కీలకమైనటువంటి నాయకులు విచారణకి హాజరైతే తమ గుట్టంతా బయటపడుతుంది అనేటటువంటి దాంతో వాళ్ళకి విచారణకి హాజరు కానివ్వడం లేదు తప్ప మరొకటి కాదు. లేకపోతే ఈ కేసులన్నిటి మీద వీళ్ళు ఓపెన్ గా మాట్లాడగలిగే వాళ్ళు ఇప్పటికీ. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు వీళ్ళందరినీ, అది కాకాని గారు కావచ్చు, రోజా గారు కావచ్చు, లేకపోతే ఇంకొకరు ఎవరైనా కాదు, నాని లేకపోతే ఇంకెవరైనా, వీళ్ళెవరైనా అరెస్ట్ అయితే, పోలీసులు రమ్మనగానే విచారణకు హాజరైనా, అరెస్ట్ అయినా, బెయిల్ రాకుండా అరెస్ట్ అయినా, తాడేపల్లి పునాదులు కదులుతాయనేది భయపడి వీళ్ళు ఎట్లేదు తప్పించుకుంటున్నారు. అది జగన్మోహన్ రెడ్డి ప్లాన్లో భాగమే అనేది మీరు చెప్తున్నారు. లేకపోతే పెద్ద పొలిటికల్ సీన్ చేయొచ్చు కదా, సింపతి గెయిన్ చేయొచ్చు కదా. ఇది ప్రతిపక్షం మీద అధికార పార్టీ, లేకపోతే చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పన్నుతున్న కుట్ర అని చెప్పి పెద్ద ఎత్తున వాళ్ళు గెయిన్ చేయొచ్చు, పొలిటికల్ గెయిన్ ఉంటుంది కదా. అది ఎందుకు? ప్రతి దాని వెనక కూడా ఒక గూడు పుటాని ఉంది.